మేము పాత్రుడు నారాయణ గారు. ఆయన మిసెస్ నేను రాజ్యలక్ష్మి. మేము మలక్పేటలో ఉంటాము. మలక్పేటలో మాకు మామూలుగా చూసే హాస్పిటల్‌లో డాక్టర్ గారు, మా ఫ్యామిలీ డాక్టర్ గారు ఈ దగ్గరికి వెళ్తున్నాం డైలీను. సరే కొంచెం ఆయనకి నెర్వస్ వీక్‌నెస్‌గా ఉందమ్మా. కొంచెం ఎందుకైనా మంచిది. మనం నిఖిల్ అని నాకు తెలుసు. వాళ్ళ బ్రదర్స్ ఇద్దరును. చూస్తారు. మీరు ఆ హాస్పిటల్‌కి వెళ్ళండి అంటే నేను జస్ట్ అప్పటికప్పుడు బయలుదేరి వచ్చాను. నేను, మా వారును. వచ్చిన తర్వాత నిఖిల్ సార్ తొందరగానే మాకు లోపలికి రానిచ్చారు. చూసారు. చూసి చాలా ఎంత హృదయ ప్రేమగా మాట్లాడాడంటే, అంత సొంత మనుషుల్లాగా ఆయన మాట్లాడేటప్పటికి మాకు కొంచెం రోగం తగ్గింది అని అనిపించేంత మంచిగా మాట్లాడారాయన. మాట్లాడి ముందు ఈ స్కాన్ చేద్దామమ్మా అని సిటీ స్కానో ఏదో చేశారు. అది చేసిన తర్వాత ఆయన చూసారు. చూసాక ఇక్కడ క్లాట్ ఉందమ్మా, కొంచెం అది మనం సరి చేసుకుంటే బావుంటుంది అన్నారు. ఓకే అని చెప్పి మేము వెంటనే మీరు అడ్మిట్ అయితే మంచిదన్నారు. అడ్మిట్ అయ్యాము. ఆ క్లాట్ కూడా ఇప్పుడు చాలా వరకు ఎవ్రీడే ఆయన టెస్ట్ చేస్తున్నారు. ప్రతిరోజు దాని రిజల్ట్ ఎలా ఉంది చూస్తున్నారు. దాన్ని బట్టి కొంచెం 80% వచ్చిందమ్మా మరి అని అన్నారు. సరే అది కూడా 20% కూడా పూర్తయిపోతే మనకి ఇంకా క్లియర్‌గా ఉంటుంది కదా అని అనుకుంటున్నా. ఇప్పుడు నడవటము అన్నీ కొంచెం చక్కగా చేస్తున్నారాయన. అలా అని వచ్చేటప్పుడు ఏం నడవకుండా లేరు. బానే ఉన్నారు. కానీ ఈ ట్రీట్మెంట్ చేసిన తర్వాత అది కూడా క్లాట్ తగ్గింది. అంతాను బావుంది. సార్ చెప్పే పద్ధతి అది చాలా బావుంటుంది.